వీడియో పెట్టా మా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా సరిపోదంట. సో సినిమా నటుడుగా ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్లో పుట్టాం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెన్నతో పెట్టిన విద్య. సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా సినిమాని కిల్ చేయకండి. సినిమాని మనం ప్రేమిద్దాం, సినిమాని గౌరవిద్దాం. ఎందుకంటే మనం భోజనం చేసేది సినిమా మీదే. మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమాయే. కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఎంటైర్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా, వెల్కమ్ టు లైలా ఆన్ 14th Valentine's Day. This is Prithviraj requesting all members and lovely team of Laila unit. So you are going to be rock this movie. పలకనామా దాసు నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సో టుమారో ఈజ్ అవర్స్ విశ్వక్సేన్ డే. రేపు February 14th ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి. సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టొద్దు అని అంటే సో నేను ఈ వీడియో చేశాను. సో సినిమా మీద గౌరవం, కళామ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితోటి ఈ వివాదానికి పులు స్టాప్ పెడతామండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సరే సినిమాకి ఇలాగా దెబ్బ తగులుతుంది. సో దానివల్ల నేను ఇలా చెప్పటం అనేది తప్పేం కాదు. సో అది వదిలేద్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ లైలా టీమ్. అండ్ ఏ రోజు కూడా పేర్లు పెట్టి ఒక అతను నన్ను చాలా నీచంగా మాట్లాడాడు. ఎందుకంటే అతను స్థాయి అది, అతని వ్యక్తిత్వం అది. నా తల్లి గురించి మాట్లాడే నీచప్పు ఇంకా బూతులు మాట్లాడాల్సి వస్తుంది. నిన్న కూడా నేను చెప్పాను, తల్లి మీద ఎవడైనా ఎటువంటి దరిద్రుడైనా తల్లిని తిడితే మటుకు ఎవరి నోటంటే బూతులు తప్ప మంచి మాటలు రావు. సో నిన్న నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, అవి కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను. దట్ ఈజ్ పృథ్వీరాజ్. మా పార్టీ మాకు నేర్పినటువంటి క్రమశిక్షణ, నీతి, నిజాయితీ అది మేము నేర్చుకుంది మా నాయకుడి దగ్గర. తల్లిని తిట్టమని, తల్లిని నీచంగా తిట్టి 20 సంవత్సరాలు అయిందిరా. మా అమ్మగారు చనిపోయి ఆమెను పట్టుకుని ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఎలా పడితే అలా మాట్లాడినందుకు అది మీ విఘ్నతగా వదిలేస్తాను. మీరు కూడా ఇలాగా వీడియో పెట్టండి. పృథ్వీరాజు గారి తల్లిని మేము తిట్టాం, మేము చెప్పుతో కొట్టుకుంటున్నాం, మేము దరిద్రులం, మాకు తల్లి ఉంది, మేము జంతువులకు పుట్టలేదు అనేది మీరు కూడా పెట్టండి ఒక వీడియో. చాలా నీచంగా మాట్లాడారు, నా ఆరోగ్యం దెబ్బతిన్నట్టు చేశారు, నా ఇమేజ్ని దెబ్బతిని చేసిన ఒక ఎదవ ఉన్నాడు, వాడిని కూడా నేను వదిలిపెట్టను. సో అది పైనుంచి నేను చెప్పిన మాటలన్నీ సినిమా గురించి. ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన మాటలు. సో ఇంతటితో వివాదాలకి పులు స్టాప్ పెడదాం. రాజకీయంగా ఏం మాట్లాడినా మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చాలా డిబేట్లు ఉన్నాయి. అక్కడ మాట్లాడదాం, అక్కడ ప్రభుత్వం గురించి మాట్లాడదాం. మా మీద ఎవడైతే విమర్శలు చేసావో వాడిని కూడా అక్కడ తాట తీద్దాం పిలిపించి.